హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఫిబ్రవరి 5న టెట్ అండ్ డిఎస్సి ప్రకటన ఇస్తామని చెప్పి ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఫిబ్రవరి 5న టెట్ ఎగ్జామినేషన్కి అదేవిధంగా డిఎస్సి ఎగ్జామినేషన్కి ప్రకటన ఇస్తామని చెప్పి పేర్కొనడం జరిగింది. సో ఇప్పటికే 6,100 పోస్టులు 100 పోస్టులకి 6,100 పోస్టులకి క్యాబినెట్ అప్రూవల్ అనేది రావడం జరిగింది. సో రేపు 4న ఈ నోటిఫికేషన్ మీద అదేవిధంగా విధి విధానాలు, నెంబరు, పోస్టుల కేటగిరీ వీటి మీద రేపు ఫైనల్ మీటింగ్ జరిగి మండే రోజు మనకి నోటిఫికేషన్ వస్తుందనేటువంటి ఇన్ఫర్మేషన్ని ఈరోజు పత్రికల్లో మనకి రావడం జరిగింది. సో మరి ఉన్న వేకెన్సీస్ కనుక మనం పరిశీలించినట్లయితే ఇప్పటి వరకు ప్రాథమికంగా వస్తున్నటువంటి సమాచారాల ప్రకారము అత్యధికంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులే ఉన్నాయి. ఈ స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో మరలా అత్యధికమైన పోస్టులు ఏ సబ్జెక్ట్లో ఉన్నాయని చెప్పేసి అంటే ఇంగ్లీష్లో ఉన్నాయి. సో అత్యధికంగా ఏ సబ్జెక్ట్లో పోస్టులు ఉన్నాయని చెప్పేసి అంటే ఇంగ్లీష్లోనే అత్యధికంగా పోస్టులు అనేవి ఉండడం జరిగింది. మరి ఈ ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి ఎవరు ఎలిజిబుల్, వాళ్ళకు కావలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి అనే విషయాన్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి ఎంఏ ఇంగ్లీష్ చేసి ఉండాలి, ఎంఏ లిటరేచర్ ఇంగ్లీష్ చేసి ఉండాలి. అదేవిధంగా బీఎడ్లో ఇంగ్లీష్ మెథడాలజీతో బీఎడ్ చేసి ఉండాలి. అదేవిధంగా టెట్ పేపర్ 2A క్వాలిఫై ఉండాలి. సో టెట్ పేపర్ 2Aలో ఇంగ్లీష్ పేపర్ని క్వాలిఫై అయి ఉండాలి. టెట్ పేపర్ 2Aలో ఇంగ్లీష్ పేపర్ని క్వాలిఫై ఉండాలి. సో వీళ్ళు ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్కి ఎలిజిబుల్. మరి టెట్లో పేపర్ 2A ఇంగ్లీష్లో ఏ కాన్సెప్ట్స్ ఉంటాయి, మరి అదేవిధంగా డిఎస్సికి వచ్చేటప్పటికి మనకి సబ్జెక్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే మరి టెట్ ఇంగ్లీష్, టెట్ పేపర్ 2 ఇంగ్లీష్, పేపర్ 2A ఇంగ్లీష్లో మనకి సో ఏ కాన్సెప్ట్స్ ఉంటాయి. టెట్ పేపర్ 2 ఇంగ్లీష్లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి సో 30 మార్క్స్. సో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి 30 మార్క్స్. ఈ 30 మార్క్స్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి కంప్లీట్గా ఇంగ్లీష్లోనే క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి కంప్లీట్గా మనకి ఇంగ్లీష్లోనే, చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి దాన్ని మనం సైకాలజీ అని చెప్పేసి చెప్తాం. ఈ సైకాలజీని పూర్తిగా ఇంగ్లీష్లోనే మనకి క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరి తెలుగు సో 30 మార్క్స్, చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి 30 మార్క్స్, అదేవిధంగా తెలుగేమో 30 మార్క్స్. మరి రిమైనింగ్ ఇంగ్లీష్ గ్రామర్ ప్లస్ మెథడ్, సో ఇంగ్లీష్ ఏమో గ్రామర్ ప్లస్ మెథడు 90 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది టోటల్గా 150 మార్క్స్ సిలబస్. ఇది టోటల్గా 150 మార్క్స్ సిలబస్. సో ఇందులో ఎంఏ ఇంగ్లీష్ చేసి బీఎడ్ చేసిన వాళ్ళు ఆల్రెడీ మీ ఇంగ్లీష్ పార్ట్ మీద మీరు మంచి కమాండ్ అనేది కలిగి ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు కొత్తగా మీకు ఉండాల్సిన కాన్సెప్ట్ ఏంటని చెప్పేసి అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి. ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి కాన్సెప్ట్ సబ్జెక్ట్ అనేది కంప్లీట్గా మీకు 30 మార్క్స్కి ఇంగ్లీష్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇది టెట్ పేపర్ 2A సిలబస్. సో ఫస్ట్ మనం టెట్ క్వాలిఫై అయితేనే డిఎస్సికి అవకాశం ఉంటుంది. మరి ప్రస్తుతం వస్తున్నటువంటి ప్రాథమిక వివరాల ప్రకారం కనుక తీసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాల్లో 3 జిల్లాల్లో తప్ప, సో విజయనగరం, విశాఖపట్నం, చిత్తూరు ఈ 3 జిల్లాల్లో తప్ప మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ పోస్టులు అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో అందులో పర్టికులర్గా ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా ఈ జిల్లాల్లో మరిన్ని ఎక్కువగా ఇంగ్లీష్ పోస్టులు ఉన్నాయి. మనకి నోటిఫికేషన్ పూర్తిగా వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు మనకి స్పష్టంగా తెలుస్తాయి. అప్పుడు మనం వీలైనంత వరకు పూర్తి వివరాలు మనకి అందించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇందులో ఈ టెట్లో మీకు
మార్క్స్ రావడంలో, ఎందుకంటే టెట్ క్వాలిఫై అవ్వడం ఎంత ఇంపార్టెంటో టెట్ మార్కులకి మరి డిఎస్సిలో 20 మార్క్స్కి వెయిటేజ్ ఉంది కాబట్టి టెట్ మార్కులకి డిఎస్సిలో 20 మార్క్స్ వెయిటేజ్ ఉంది కాబట్టి అత్యధిక మార్కులు కూడా సాధించడం అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఈ టెట్లో చాలా కీలకమైన కాన్సెప్ట్ ఏదని చెప్పేసి అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి 30 మార్క్స్. ఇది కంప్లీట్గా మీకు ఇంగ్లీష్లోనే క్వశ్చన్ పేపర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా డిఎస్సి కనుక తీసుకున్నట్టయితే సో డిఎస్సిని 80 మార్క్స్ కండక్ట్ చేస్తారు. ఇది 160 క్వశ్చన్స్. సో డిఎస్సిని 80 మార్క్స్ కండక్ట్ చేస్తారు. మరి 160 క్వశ్చన్స్. ఈ 80 మార్క్స్ కండక్ట్ చేసినటువంటి డిఎస్సిలో 160 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్కు. మరి ఇందులో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్. మరి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ పిఐఈ 5 మార్క్స్. మరి అదేవిధంగా క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ. సో ఈ పార్ట్ నుంచేమో 5 మార్క్స్. అదేవిధంగా ఇంగ్లీష్ లిటరేచర్ ఆర్ ఇంగ్లీష్ కంటెంట్ ఏమో సో 40 మార్క్స్. మరి ఇంగ్లీష్ మెథడ్ ఏమో 20 మార్క్స్. టోటల్గా 80 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పేపర్ కంప్లీట్గా మీకు ఇంగ్లీష్లోనే రావడం జరుగుతుంది. ఈ పేపర్ మీకు కంప్లీట్గా ఇంగ్లీష్లోనే రావడం జరుగుతుంది. మరి ఈ పేపర్ పూర్తిగా మీకు ఇంగ్లీష్లో వస్తుంది. మరి ఈ పేపర్లో ఉన్నటువంటి అంశాలలో అత్యంత కీలకమైన అంశాలు ఏమని చెప్పేసి అంటే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 5 మార్క్స్, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ 5 మార్క్స్. సో ఇది కంప్లీట్గా ఈ రెండు కూడా మీకు ఇంగ్లీష్లో రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఈ స్టూడెంట్స్కి వచ్చేటప్పటికి టెట్ డిఎస్సి రాసేటటువంటి ఇంగ్లీష్ యాస్పిరెంట్స్కి టెట్ డిఎస్సి రాసేటటువంటి ఇంగ్లీష్ యాస్పిరెంట్స్ కోసం సో మరి టెట్ డిఎస్సి రాసేటువంటి ఇంగ్లీష్ యాస్పిరెంట్స్ కోసం సో ఎన్ఎస్కే లెర్నింగ్ ఒక అద్భుతమైనటువంటి కోర్సు డిజైన్ చేసింది. కంప్లీట్ ఇంగ్లీష్ మీడియంలో మీకు టెట్లో ఉపయోగపడేటటువంటి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, అదేవిధంగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్లో ఉండేటటువంటి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, అలాగే క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ. సో టెట్ ఎగ్జామినేషన్లో మీకు ఒక 30 మార్క్స్ మీకు హైయెస్ట్ స్కోర్ చేసే విధంగా, మరి డిఎస్సి ఎగ్జామినేషన్లో మీకు 10 మార్క్స్ వచ్చే విధంగా, డిఎస్సి ఎగ్జామినేషన్లో మీకు 10 మార్క్స్ వచ్చే విధంగా ఇంగ్లీష్ మీడియంలో విత్ పీడిఎఫ్ నోట్స్, అదేవిధంగా చాప్టర్ వైజ్ బిట్స్, ఆ చాప్టర్ వైజ్ బిట్స్ విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా ఎన్ఎస్కే లెర్నింగ్ ఒక ఫుల్ ఆన్లైన్ కోర్సుని డిజైన్ చేసింది. సో జస్ట్ ఓన్లీ 1499 రూపీస్ మాత్రమే. సో ఆన్లైన్ కోర్సు జస్ట్ ఫుల్ ఆన్లైన్ కోర్సు ఓన్లీ 1499 రూపీస్కి మాత్రమే ఎన్ఎస్కే లెర్నింగ్ ఏమో డిజైన్ చేయడం జరిగింది. సో మీకు టెట్లో ఉపయోగపడేటువంటి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకి టెట్లో కావాల్సిన ఇంగ్లీష్ మీడియము చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, అదేవిధంగా డిఎస్సిలో ఉన్నటువంటి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, అదేవిధంగా క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ. సో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఆన్లైన్ కోర్సుని ఎన్ఎస్కే లెర్నింగ్ లాంచ్ చేస్తుంది. సో మన తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లీష్ మీడియంలో కంప్లీట్ విత్ పీడిఎఫ్ నోట్స్ బిట్స్తో సహా విత్ ఫ్యాకల్టీ ఎక్స్ప్లెనేషన్తో డీటెయిల్డ్ కోర్స్ ఇచ్చినటువంటి వన్ అండ్ ఓన్లీ యాప్ ఏదని చెప్పేసి అంటే ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్. సో ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్టీ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరూ కూడా ఎన్ఎస్కే లెర్నింగ్ ఇంగ్లీష్ మీడియమే ప్రిపేర్ అవుతున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు డెట్ ప్లస్ డిఎస్సి వస్తుంది కాబట్టి ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కన్వీనియన్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసినటువంటి కోర్సు. సో ఈ కోర్సు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, అదేవిధంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఒక కాంప్రహెన్సివ్ కోర్సుని మీకు ఎన్ఎస్కే లెర్నింగ్ డిజైన్ చేసింది. సో ఈ కోర్సు ఓన్లీ 1499 రూపీస్కి మాత్రం మీకు అవైలబుల్ అవుతుంది. మరి ఈ కోర్సు యొక్క హైలైట్స్ తీసుకున్నట్టయితే
సో ప్రతి టాపిక్కి వీడియో క్లాసెస్, సో ప్రతి టాపిక్ వీడియో క్లాసెస్ విత్ పీపీటీ ప్రజెంటేషన్, ప్రతి క్లాసెస్ కూడా వీడియో క్లాసెస్ విత్ పీపీటీ ప్రజెంటేషను. ప్రతి కాన్సెప్ట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అక్కడ పీపీటీ ప్రజెంటేషన్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి టాపిక్కి కూడా పీడిఎఫ్ మెటీరియల్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్ మెటీరియల్ని నోటిఫికేషన్ రాగానే మీకు ప్రింట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది, మీరు ప్రింట్ తీసుకోవచ్చు. సో పీడిఎఫ్ మెటీరియల్ని నోటిఫికేషన్ రాగానే మనకి ప్రింట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది, ప్రింట్ తీసుకోవచ్చు. అదేవిధంగా అనదర్ ది బెస్ట్ ఫెసిలిటీ ఏంటని చెప్పేసి అంటే చాప్టర్ వైజ్గా మీకు ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తాం ఆన్లైన్లో. ఈ చాప్టర్ వైజ్ ఎగ్జామినేషన్స్, సో చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషను, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్, ఇవన్నీ కూడా చాప్టర్ వైజ్ టెస్టులు మీకు ఎగ్జామ్స్ రాయడానికి ప్రొవైడ్ చేస్తాం. మరలా ఈ టెస్టుల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నింటినీ కూడా మీకు పీడిఎఫ్ చేసి అది కూడా మీకు యాప్లో మేము అందించడం జరుగుతుంది. మీరు ఒక్కసారి టెస్టులు రాసిన తర్వాత ఆ పీడిఎఫ్ కనుక మీరు ప్రింట్ ఆప్షన్ తీసుకున్నట్టయితే ఎగ్జామినేషన్ ముందు లాస్ట్లో రివైజ్ చేయడానికి మీకు చక్కగా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి ఒక 100 టెస్టులు అంటే సుమారుగా 3000 బిట్స్ మీకు ఇందులో రెడీగా మీకు అవైలబుల్ చేస్తున్నాం. మరి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఆల్రెడీ 2000 బిట్స్ 94 టెస్టులు ఆల్రెడీ యాప్లో అప్లోడ్ చేసాం. మరి క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ కూడా ఒక 20 టెస్టులు రెడీగా అప్లోడ్ చేస్తున్నాం. సో కాబట్టి మొత్తం అన్నీ కూడా ప్రాక్టీస్ టెస్టులు విత్ పీడిఎఫ్ మెటీరియల్ విత్ ప్రింట్ ఆప్షన్. నోటిఫికేషన్ రాగానే మీకు సో పర్చేజ్ చేసుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా ఈ మెటీరియల్ మీకు ప్రింట్ ఆప్షన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు దీన్ని ప్రింట్ తీసి చదువుకునేటువంటి ఫెసిలిటీ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మొత్తం అంతా కూడా. సో కాబట్టి ఎన్ఎస్కే లెర్నింగ్, సో స్టూడెంట్స్ అందరూ కూడా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరూ కూడా సో ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో మీకు ఈ ఏపీ టెట్ ప్లస్ డిఎస్సి ఎస్ఏ ఇంగ్లీష్ అనేటువంటి పేరుతో మీకు ఈ కోర్స్ అనేది అవైలబుల్ అవుతుంది. జస్ట్ ఓన్లీ 1499 రూపీస్ మాత్రమే. మన తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో ఎక్కడా కూడా ఇంగ్లీష్లో ప్రొవైడ్ చేయగలిగేటువంటి ఏకైక ఫ్యాకల్టీ అండ్ ఏకైక యాప్ కూడా ఎన్ఎస్కే లెర్నింగ్ అని చెప్పేసి చెప్తాం. పర్స్పెక్టివ్స్ ఇన్ సైకాలజీ, పర్స్పెక్టివ్స్ సైకాలజీ రెండింటిని కూడా ప్రొవైడ్ చేయగలిగే ఏకైక యాప్ అని చెప్పేసి అంటే ఎన్ఎస్కే లెర్నింగ్. సో కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఇంకా మీ తెలియని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే ఈ కోర్సు లాంచింగ్ అనేది మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి సో ఈ కోర్స్ ఉందనే విషయం అందరికీ తెలియాలి. చాలామంది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంగ్లీష్లో బుక్స్ ఎక్కడా లేవు, ఇంగ్లీష్లో మెటీరియల్ ఎక్కడా లేదని చెప్పి తీవ్రమైన కన్ఫ్యూజన్లో ఉన్నారు. మరి వాళ్ళందరి కోసం టెట్ డిఎస్సిలో మిమ్మల్ని సక్సెస్ చేసేటటువంటి కీలకమైన టాపిక్స్ అయినటువంటి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషను, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ, వీటన్నిటితో కూడినటువంటి ఒక అద్భుతమైన కోర్సుని మీకు ఎన్ఎస్కే లెర్నింగ్ ప్రొవైడ్ చేస్తుంది. సో కాబట్టి ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ కోర్సును పర్చేజ్ చేసుకొని మీరు ఇంగ్లీష్ టీచర్స్గా రెడీ అవ్వడానికి సిద్ధంగా ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.